తెలంగాణలో ఏ మూల నుంచి ఏ మూలకు ఆడోళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కినా ఫ్రీ టికెట్. గుడులు తిరిగి మొక్కులు అప్పచెప్పుకోవచ్చు. టూరిస్ట్ జాగాలకు పోయి కాసింత నిమ్మలం కావచ్చు. అంటే అప్పుడప్పుడు సీట్ల కోసం ఆడోళ్ళు షిగలు పట్టుకొని కొట్టుకుంటారు అనుకో, అది వేరే విషయం. కానీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం అమలు చేయబోతున్నదట. కాకపోతే కొద్దిగా కండిషన్ పెట్టింది. అదేందో మీరే చూడుర్రి. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలో వెళ్ళడానికి కాదు అధ్యక్ష. ఇన్నరా ఆధార్ కార్డు పట్టుకొని రాష్ట్రం అంతటా తిరుగుతామంటే నడవది. ఎవ్వల జిల్లాలలో వాళ్ళు తిరగొచ్చు, కానీ జిల్లా దాటితే మాత్రం పైసలు పెట్టి ఖచ్చితంగా టికెట్ కొనాల్సిందేనట. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చెప్పింది. అగో పక్కకున్న తెలంగాణ రాష్ట్రంలో అంతటా తిరిగేటట్టు చేసిండ్రు కదా అని అంటారా? అది ఎన్నికల ముందు అంటే అన్నం కావచ్చు, కానీ ఇప్పుడు సర్కార్లకు వచ్చినాం కదా, కుర్చీ ఎక్కినాం కదా, కాబట్టి అసొంటి హామీలతోని ఇచ్చిన మాటలతోని పక్క రాష్ట్రాల పథకాలతోని మాకు పని లేదు, మేము అనుకున్నదే చేస్తాం, కానీ జనానికి ఏం కావాలనో మాకెందుకు అన్నట్టు చేస్తున్నది అని అంటున్నారు ఆంధ్ర మహిళలు. మేము ఎట్లా చెప్తే అదే రూలు. ఓట్లేసే దానికంటే ముందు రాష్ట్రం మొత్తం తిరిగే ఛాన్స్ ఉన్నది కావచ్చని ఆంధ్ర మహిళలు అనుకుంటే అది వాళ్ళదే పొరపాటు, కానీ మాది కాదు అన్నట్టు చెప్పింది మేడము. అప్పటికే వైసీపీ లీడర్ ఎవరో ఇదే ముచ్చట ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు అన్నట్టు అడిగిండు. ఇక దీని మీద ఏమంటదో ఏమో, కానీ ఇప్పటికైనా నయమే. మీ జిల్లాలనే తిరగాలి అనే రూల్తో పాటు నెలకు 5 సార్లనే ఆర్టీసీ బస్సు ఎక్కాలి, 6సారి టికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి అని అనలేదు. కాబట్టి మీ జిల్లాలనైనా ఉచితంగా తిరుగుండ్రి అని అంటున్నారు. గద్దెనెక్కేదాకా ఒక మాట, ఎక్కినాక ఇంకో మాట మాట్లాడే రాజకీయాలు తెలిసిన మహిళా మనులు. చూడాలి మరి ముందు ముందు ఇంకేమైనా కొత్త రూల్స్ వస్తాయో అని. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యలు చేసిండ్రు కదా, పార్టీని సర్కార్ను బద్నాం చేసినట్టు సర్వేను గాలబెట్టిన తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిండ్రు కదా. హాగో అట్లనే అందరి పట్ల ఉండాలి. ఒకళ్ళకు ఒక న్యాయం, ఇంకొకళ్ళకి ఇంకో న్యాయం అన్నట్టు ఉండొద్దని కొట్లాడుతున్నారు కొంతమంది. మరాలి ఎవరు ఏం సంగతి అనేది తెలుసుకుందాం పని. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నోటికొచ్చినట్టు మాట్లాడిండు కదా. మరి ఆయన మీద చర్యలేవి అన్నట్టు ధర్నా చేసిండ్రు. మళ్ళీ అది ఎక్కడనో కాదు, ఏకంగా పార్టీ ఆఫీస్ గాంధీ భవన్లని. ఇంతకు గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టా లేనట్టా ఏదో ఒకటి తేల్చుండ్రి ముందు అని లొల్లి పెట్టిండ్రట. ఇంతకు వీళ్ళెవలు అంటారా? పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చుడుతోని శ్రీనివాస్ గౌడ్ అన్నను చిన్న చూపు చూసిండ్రో ఏం పాడో. మహిపాల్ రెడ్డి పార్టీల నుంచి పోతే తనే అక్కడ కాంగ్రెస్కు దిక్కవుతాడు కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అన్నట్టు ధర్నాకు దిగిండ్రు. అయినా కాంగ్రెస్ పార్టీ ఏమని సస్పెండ్ చేస్తుంది? అయినా నేను పక్కా బీఆర్ఎస్ పార్టీ అని. అదిగాక మహిపాల్ రెడ్డి మల్లన్న తిరుగా ఎమ్మెల్సీగా ఆదాయే, ఎమ్మెల్యేనాయే, ఎప్పుడన్నా కాంగ్రెస్ సర్కార్కు తిప్పలైతే ఆదుకునే క్యాండిడేట్ ఆయే. అందుకే కాంగ్రెస్ పార్టీని అంత పెద్ద బూత్ మాటని ఇన్ని రోజులు అవుతున్నా ఎసొంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. అది తెలవక కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న ధర్నా చేస్తున్నాడు. అంతేకాదు మహిపాల్ రెడ్డి పెద్ద కులపోడాయే, అందుకే సస్పెండ్ చేస్తలేరు అని అనుకుంటున్నారట కాంగ్రెస్ పార్టీల క్రమశిక్షణ చర్యల బాగోతని తెలిసిన కామన్ పబ్లిక్.